మంచు ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీలో ఎంత మంచి పేరుందో అందరికీ తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో వీరు చేస్తున్న పనుల వల్ల ఎక్కువగా నెగటివిటీ మూట కట్టుకుంటున్నారు. ఆస్తుల కోసమే అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడ్డట్టుగా పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అటు తనను ఇంటి నుండి గెంటేశారని, తన అన్న మంచు విష్ణు వల్లే తనకు అన్యాయం జరిగిందని మంచు మనోజ్ కూడా తెలిపారు. అయితే దీనికి తోడు విష్ణుని టార్గెట్ చేస్తూ మనోజ్ చేసే కామెంట్స్ పనుల్ని బట్టి చూస్తే విష్ణు కావాలని మనోజ్ ని తన తండ్రికి దూరం చేస్తున్నారని, అటు బహిరంగంగా కూడా మనోజ్ కన్నీటి పర్యంతమవుతున్నారు. పైగా పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కలెక్టర్ ఆఫీసులంటూ మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరు తిరిగారు. దీంతో ఇంట్లో జరగాల్సిన గొడవ కాస్త వీధికి ఎక్కింది. ఇకపోతే మరోవైపు కుటుంబంలో ఇంత గొడవ జరుగుతున్నా కూడా విష్ణు మాత్రం తన కుటుంబంలో జరిగే విషయాలపై స్పందించనువని ఒకప్పుడు మీడియా ముందుకు చెప్పారు. కానీ జరుగుతున్న పరిణామాలు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో మనోజ్ పై ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేశారు. వీరిద్దరి మాటలు బట్టి చూస్తే ఇక వీరు కలిసేలా కనిపించడం లేదు అని చాలా మంది అనుకున్నారు. కానీ సడన్ గా మంచు విష్ణు తన తమ్ముడికి ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. ఈ మేరకు మంచు విష్ణు తన అధికారిక ఎక్స్ ద్వారా ఒక ట్వీట్ పంచుకున్నారు. ఆ ట్వీట్ లో ఏముందనే విషయానికొస్తే, జీవితం విలువైనదే, అయినప్పటికీ అనూహ్యమైనది. కొన్ని సంఘటనలు ఒక క్షణాన్ని కూడా తేలికగా తీసుకోకూడదు అని మనకు గుర్తు చేస్తాయి. ప్రతిరోజు గౌరవిద్దాం, కృతజ్ఞతను వ్యక్తపరుద్దాం, మన ప్రియమైన వారిని దగ్గరగా ఉంచుదాం, మనకు వీలైన చోటల్లా సానుకూలతను వ్యాప్తి చేద్దాం, దృఢంగా ఉండండి, కృతజ్ఞతతో ఉండండి అంటూ ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇది చూసిన చాలా మంది మంచు విష్ణు ఏకంగా తన తమ్ముడికి ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. తమ్ముడిని దగ్గరకు తీసుకుంటున్నాను అని చెబుతున్నాడు. మరి ఇకనైనా మంచు మనోజ్ తన అన్నతో కలిసిపోయి కుటుంబ సభ్యుల ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి మంచు విష్ణు కోరిక మేరకు మనోజ్ తన అన్నతో కలుస్తారా లేదా అన్నది చూడాలి. ఇక మనోజ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పుడు మిరాయి సినిమాలో విలన్ గా కూడా నటిస్తున్నారు తేజ సజ్జాతో. అయితే మరోవైపు మంచు విష్ణు ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొత్తానికైతే ఇద్దరు కూడా సినిమాల పరంగా ఎవరికి వారు బిజీగా ఉన్నారు. ఇటు వ్యక్తిగత విషయాలను కూడా చక్కబెట్టుకోవాలని ఫ్యాన్స్ అయితే కోరుతున్నారు.